పెద్ద బండి చేశారు. గుట్ట మీద గుట్టలు పెట్టి బండిని చేశారు. ఛార్జింగ్ లేదు ఉన్నానే ఇక చూద్దాం వేడు ఉంది ఫోన్లా లేదు అన్న చెప్పలేదు టేబుల్ ఎక్కువ ఉంది కదా మొత్తం చేపనే లేబల్ లెవెల్కి చేంజ్ అవుతుంది ఫ్లైట్ ఇష్టం ఉన్నప్పుడు చేంజ్ అవుతుందా అప్డేట్ వస్తుంది అప్డేట్ వచ్చినప్పుడు అంటే బయటగట్ట ఉంటాయి నిజంగానే అర్థం కోరుగా ఇట్లా రియల్ గేమ్ అంటే నిన్ను తీస్తాడరా అరవింద్ వినీత్ అలా అందరిని చంపి గెలుస్తావు అంటున్నాడు గట్లా కాదు ఇక మెంటల్ హాస్పిటల్ గేమ్ ఆడినా చూసినావా అసలు దాంట్లో ఇచ్చేస్తా అంటే మెంటల్ హాస్పిటల్ నిజంగానే అలా బయట పడతావా బయట పడతావా అంత పిచ్చిలు ఎత్తుంది కదా అట్లా బయట రియల్ గా ఉంటే ఎంత టార్చర్ పడతారు అవ్వ సావదగిన చిన్న బుడ్డగంతా సావదగిన ఇద్దరిని రైట్ గమ్ దొరికినాయి బంగారు కల్ల బుచ్చమ్మ బుచ్చమ్మనా బుజ్జమ్మనా బుచ్చమ్మ బుచ్చమ్మ కాదా ఇక్కడ బుచ్చమ్మ ఉంటుందా అని పాడు పాడ బంగారు కల్లా బుజ్జమ్మ నీ బుద్ధన సుల్లమ్మ మురారి సినిమా మురాదే మురాదేనా అలాగే అలాగే అలానే ఉంటారు ఓ మ్యాక్ చూడు లంచ్ చూడకమ్మాడే నీ కళ్ళు ఎంతో బుచ్చమ్మో బుచ్చమ్మో చిన్నప్పుడు తెల్లగానే ఉంటుండే మాక కర్రగా ఉంటుండే మాక నల్లగా ఉంటుండే నేను తెల్లగా ఉన్నట్టుండే నువ్వు మాక తెల్ల కోసం అయినప్పటి నుంచి ఇట్లా అయింది కోసం అందరికీ మా ముగ్గురికి మా డాబా పని కాదు కోసం అయినప్పటి నుంచి అప్పటి నుంచి మొత్తం బ్లాక్ అయినా పోషమ్మ చేయకపోతేనే పోషమ్మ అవుతుంది అంటారు కదా అందరూ ఒక్కరికన్నా అవుతుంది జీవితంలో ఒకటేసారి అవుతుంది ఇక అంతే ఇక అయిందా అయింది ఇక అవుతుంది నీకు అవుతుంది ఘోరంగా అవుతుంది అది ఎట్లా చేస్తాం మంది మరి బాగా మొత్తం ఇంకో గిట్ల గిట్ల పోతాయి ఒకవేళ దాన్ని గెలికి గోకి ఏదైనా వేసి వేరే కాడ ముట్టుకున్నాం అనుకో కాని కాడ ఆడ సూత అవుతుంది మళ్ళీ దానికి ఏం వెళ్తుంది దాన్ని వైరస్ అది ఘోరంగా చేస్తారు అదే ఫుల్ ఇష్టం కాదు అది వైరస్ చంపుతుంది అని యాపకి ఎత్తాడు ఉంటుంది వేప పుల్ల అయ్యి నువ్వు అంతే చాలు తినడం అవసరం లేదు వేప పుల్ల ఎత్తుంది చాలు ఏం తిన్నావు చింతగింజరా
ఏది నీకు కావాల్సి నువ్వు బాగా అలవాటు అని సిద్ధ గింజలు తినాలి మంచిదే. మీ అమ్మ చేసి ఇచ్చిందా సినిమా మమ్మీని వేసింది మళ్ళీ నాకు కొన్ని అయిపోయినా వాళ్ళు బయట కూర్చున్నారు సాడ పట్టుకొని ఒక 2 3 ఉంటే ఆ గంటలు అమ్ముకోరు ఒకటి ఇచ్చింది వాని అనుకోటి ఒకటి ఇచ్చింది ఇంకోటి మీకు నాకు ఇవ్వండి ఇంట్లో వేసుకోండి ఒకటి ఇచ్చింది ఇంకా అవును, ఎందుకు గెలిచింది ఆ? ఎందుకు గెలిచింది మీ మమ్మీ బాగాలేదు బాగాలేదు వాళ్ళని ఇంకా వస్తుంది రోడ్డు నల్ల బ్యాలెన్స్ మారుతాయి మన మా బాబాయ్ ఒకవేళ సడన్ గా వచ్చింది అనుకో లెక్క పెట్టుకోడు కాదు చూడాలి కానీ ఈయన భయపడుతుంది ఆ కిలో నాకు సంబంధం లేదు, మీరు తెచ్చుకోర్రి. నువ్వు తినవు కదా ఎందుకు అది పోతే మళ్ళీ తిడతారా ఈ పోరగాళ్ళు వచ్చినప్పుడు మాకాయ ఎంత పని కనబడుతుందా ఎవరు అరేంజ్ గా ఉంటే మంచిగా ఉంటుంది తెంపకరమ్మంటే తెంపకొస్తాడు బాక్స్ అడగలరా అంటే రాదు ఇక బంద్ గేమ్ అయిపోయింది ఒకటి ఆడదాం. నీళ్ళు ఇంకా వస్తున్నా చూసినావు నీళ్ళు సూపర్ వస్తున్నాయి ఇంకా ఇంకా వస్తున్నాయి నీళ్ళు ఇప్పుడు టాక్ పెడితే 2 టాకింగ్ ఎండుతున్నాయి కావచ్చు ఏడుంది పైపు లేదు పైపు కాదు అది ఇది ఉండదు చూసినావు ఇది ఏదైంది అంత హక్కులు ఉన్నది హక్కులు అంతా నీళ్ళు మొత్తం వాళ్ళు వంకట్టుకుంటారు నీకు ఎందుకు అదంతా వలిగింది అది ఘోరంగా ఉంటుంది దాని ఎట్లా తెలుసా ఇక గడాలకి బల్లకెళ్ళి అంత ఘోరంగా అయింది అదంత బుడదలకి వెళ్ళి అంత గాన్ చేసినాం బైక్ని హక్కులు హాలీగా మధ్యలోకి వేసినాం మున్సిపల్ కదా కానీ మధ్యలోకి వెళ్ళి తీసుకొచ్చినాం పైపు అప్పుడు అవత పైపు వెళ్తుంది ఇంత పోయి వెళ్తే ఇంకా ప్లాస్టిక్ పైపు అక్క గడాల కానుంచి ఆ బోర్డు దాకా వెళ్తాయి తాగుతాయి ఇంత దొడ్డు పైపు ఇంత పొడవు ఇప్పుడు ఉంది అలానే తీయలే అదే పోయింది అది ఎట్లా తాగుతావు గింత పొడవు తాగుతావా నువ్వు అదే పోయింది అదే పోయింది అది మీకు యూజ్ అవుతుంది మీరు పైప్ లైన్ కుతావు కదా ఇగో ఈ గడార్ కాడ నుంచి మీరు పైప్ వేసుకున్నారా అనుకో అలా మా అక్కడ బోర్ కాడ మున్సిపల్ బోర్ కాడ పైప్ పెట్టిన అనుకో మీకు నీళ్ళు సీదా 7 దాకా వస్తుంది మీ గడార్ కాడ నుంచి వేసుకుంటే ఎంకుతావా మంచిగా మంచి ఐడియా ఇచ్చిన ఈ గడార్ కాడ నుంచి ఇక్కడికి ప్లాస్టిక్ పైప్ కాదా ఎంత లేకపోతే ఇప్పుడు ఆడ ఉంది చూసినావా ఆ మున్సిపల్ బోర్ కాడ నుంచి వెనకకి వెళ్ళి ఇట్లా ఇట్లా 7 దాకా వేసుకుంటా అవుతుంది మళ్ళీ ఏమవుతాయి బళ్ళు ఎట్లా వచ్చినాయి అనుకో మేపుకోవాలటోళ్ళు పొట్టు దొక్కితే ఊగ పైపు ఖరాబ్ అవుతాయి నీళ్ళు లీక్ అవుతా ఉంటాయి బళ్ళు గొర్రెలు ఇప్పుడు ఒక్కసారి వెంకినాం అనుకో అలా ఈజీగా దొరుకుతుంది ఇలా గడపరవాటు వేస్తే అర్థమైంది నీకు ఎంకుతావా ఇప్పుడు అంటే నాకు వంట వస్తలేదా తప్పైతే
మీ బాబాయ్కి చెప్తుంది మేము మీ మధ్యలో బాబాయ్కి మీ చిన్న బాబాయ్కి అందరికి చెప్తా వాళ్ళలో ఎందుకుంటే. తెంగించుకో అవసరం లేదా మీ తాతకి ఇల్లు నీళ్ళు వస్తున్నాయిగా. ఎవ్వి గివ్వా ఇప్పుడు మీరు ఇల్లు వాడతారు మీరు బోరు దేనికి వాడతారు నీళ్ళు కొన్ని రోజులు రావు కావచ్చు సెప్పి ట్యాంక్ కట్టినాక మీరు పైపు కావాలి ఇప్పుడు ఆ మున్సిపల్ కాడ నుంచి చేసుకుంటారు బోర్ కాడ నుంచి కొనుకొచ్చుకొని దీని నుంచి చేసుకుంటే దగ్గర వస్తుంది అదే 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 నీళ్ళు నింపుతారు నింపుతారు నింపుతారు. నిన్న నింపి దానికి ఏదో ఇట్లా జాలి లెక్క పెడతారు సగం జాలి పెట్టి ఆ మోసం మొత్తం అలా పడుతుంది నీళ్ళని బయటకు పోతాయి నిండినాక ఇట్లా పౌడర్లు వేస్తారు బాగా నిండకుండా సెప్టిక్ ట్యాంక్ నిండకుండా ఏదో లీకేజ్ పౌడర్ అది ఇది అనుకుంటే వేసి అది దళని ఉల్లిపోతుంది దళని పడితే బాగా రోజులకు నిండుతుంది దాన్ని పలగొడుతుంది ఒక వ్యాన్ దాన్ని పలగొట్టరా గస్సు బాత్రూమ్ లోకి వెళ్ళి తీసుకోరా అలా పైప్ పెడితే మెషిన్ ఉంటది. పలగొట్టరా పలగొట్టరా గైన్ వల్ల కొడుతుంది మళ్ళా డబుల్ ఖర్చు అవుతుంది. దళకెళ్ళి తీస్తారా మిషన్ పెట్టి మొత్తం బయటకు వస్తుందా ఏర్ ఉంటుందా మోటార్ ఉంటది పెద్ద మోటార్ ఉంటుంది. దాంతో గ్యాస్ తయారవుతుంది తెలుసా నీకు తెలుసు. గ్యాస్ ఆవుతో కూడా తయారవుతుంది. ఆవు పెండ అన్ని గ్యాసులు తయారవుతాయి మనం ఇంకా అనుకున్న గ్యాస్ ఓడు బయోగ్యాస్ అయిపోయింది. ఏడుంది గుద్దలకు ఎక్కిదాం.